హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే నేను ఎగ్ బిర్యానీ లాగా ట్రై చేద్దామనేసి ఏదో చేశాను, కానీ పర్లేదు గైస్, బాగానే వచ్చింది. అంటే నాకు బగారా ఇంకా పులావ్ టైప్స్ బాగానే వస్తాయి, కానీ బిర్యానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఇక మీద అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ట్రై చేస్తున్నా. నాకు ఎందుకో ఇది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది గైస్. అంటే ఒక సైడ్ ఏమో రైస్ కుక్ చేయాలి, ఒక సైడ్ కర్రీ చేసుకొని తర్వాత అది లేయరింగ్ చేసి అదంతా పెద్ద తలకేనో పనిపిస్తుంది. అందుకే అంతగా దీని జోలికి వెళ్ళను. కానీ ఎందుకో ఎగ్ బిర్యానీ బాగానే వచ్చింది, కానీ ఇంకా అలా ట్రై చేస్తూ ఉంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు అనమాట. సో చూద్దాం గైస్, నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా ఇంకా ట్రై చేద్దాం. నాకైతే నచ్చింది, కానీ నాకు ఎందుకో బగారాయే ఎక్కువ నచ్చుతుంది గైస్. అంటే మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్, అండ్ మసాలాస్ కూడా ఎక్కువ ఉండవు, కాబట్టి నాకు ఎందుకు అదే ఎక్కువ నచ్చుతుంది. సో బిర్యానీ కూడా ఫ్యూచర్ డేస్లో ఎక్కువ ట్రై చేద్దాం. ఇవైతే మా హస్బెండ్ మొన్న క్రాక్స్ తీసుకున్నారు గైస్. ఆ క్రాక్స్ సరిపోలేదంట, ఇవేవో స్లైడ్స్ అంట తీసుకున్నారు అమెజాన్ నుంచి. 360 అలా పడ్డాయి గైస్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏంటో ఈయన డబ్బులన్నీ చెప్పుల మీదే వేస్తారు గైస్, నాకు అర్థం కాదు. ఇవి ఇంకా పర్లేదు, ఆ క్రాక్స్ అయితే 4000 గైస్. ఎందుకు ఆ కప్ప నోట్లో కాళ్ళు పెట్టినట్టు ఉంటాయి అవి, నాకేంటో అర్థం కాదు. అవి అయితే అన్బాక్స్ చేసేసాము, బాగుంది. తర్వాత అయితే మస్క్ మిలాన్ తెచ్చాను గైస్. 100కి 5 ఇచ్చారనమాట. మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు తెస్తే అవి జ్యూస్ చేసేసారనమాట చక్కగా. ఇంకా అలా ఇంట్లో వదిలేస్తే పడిపోతాయి, ఎవరు ఏం చేయరు, ఇంకా మనమే చేయాలి జ్యూస్. సో జ్యూస్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి అయితే ప్రీమియర్ షోకి వెళ్ళారు గైస్. థ్యాంక్ యూ.